పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఐపీఎల్ 2026లో మ్యాచ్ నెంబర్ 12 ఈరోజు జరగబోతుంది. కేకేఆర్ వర్సెస్ పంజాబ్ మధ్య. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది? ఈడెన్ గార్డెన్లో కోల్కతా వేదికగా జరుగుతున్నటువంటి మ్యాచ్లో ఎవరికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది? రెండు మ్యాచ్ల యొక్క బలాబలాలు ఏంటి అండ్ ఈడెన్ గార్డెన్లో ఉన్నటువంటి గత మ్యాచ్ల రికార్డులు ఏంటో కూడా పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇది ఈడెన్ గార్డెన్లో జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈడెన్ గార్డెన్లో ఇప్పటివరకు జరిగినటువంటి మ్యాచ్లకు సంబంధించిన వివరాలు చూద్దాం. అలాగే గత 10 మ్యాచ్ల్లో పంజాబ్ అదేవిధంగా కోల్కతా ఫేస్ టు ఫేస్ తలపడ్డటువంటి మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు కోల్కతా గెలిచింది, 5 మ్యాచ్లు పంజాబ్ గెలిచింది. సమానంగా ఉన్నారు, బలాలు రెండు సమానంగా ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ రెండిట్లలో కూడా. ఇక ఈ యొక్క వెన్యూలో ఇప్పుడు జరిగేటువంటి మ్యాచ్ ఈడెన్ గార్డెన్లో వివరాల్లోకి వెళ్తే ఇక్కడ గ్రౌండ్ ఎలా కోఆపరేట్ చేస్తుందని. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ ఇక్కడ ఈ గ్రౌండ్లో 168 ఉంది ఇప్పటి వరకు యావరేజ్న. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ వచ్చేసి 153 స్కోర్ ఉంది ఈ యొక్క గ్రౌండ్లో. యావరేజ్న కొంత బ్యాటింగ్ కూడా మంచిగా ఉంటుంది. అండ్ హయ్యెస్ట్ స్కోర్ ఇక్కడ గ్రౌండ్లో నమోదైన స్కోర్ చూస్తే షాక్ అవుతారు, 262 పరుగులు. ఇది కూడా చేజింగ్లో చేసినటువంటి పరుగులు అవి. లోయెస్ట్ డిఫెండెడ్ స్కోర్ వచ్చి 103, అంటే 103 పరుగులు కొట్టి కూడా ఇక్కడ టీము ఒకసారి తన విజయాన్ని కాపాడుకుంది, 103 కొట్టి గెలిచిందనమాట. అండ్ అలాగే ఈ గ్రౌండ్లో పేసర్లకి 66% అనుకూలిస్తుంది పిచ్. అదేవిధంగా స్పిన్నర్లకి 34%, బౌలర్స్కి ఫేవర్గా ఉంటుంది, పేసర్లకి అదేవిధంగా స్పిన్నర్కి. అండ్ బ్యాటింగ్ ఫస్ట్ చేసినటువంటి టీం ఇప్పటి వరకు 43% గెలిచింది. బౌలింగ్ ఫస్ట్ చేసినటువంటి టీము 57% గెలుపు రేషియో ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే చేజింగ్లోనే ఎక్కువగా మ్యాచ్లు గెలిచినటువంటి పరిణామం అయితే మనకి ఇక్కడ ఈ గ్రౌండ్లో కనిపిస్తుంది. ఇది ఈడెన్ గార్డెన్లో ఉన్నటువంటి గత రికార్డ్స్, అదేవిధంగా గత కొన్ని మ్యాచ్ల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు. ఓవరాల్గా యావరేజ్ స్కోర్ ఫస్ట్ ఇన్నింగ్స్ 168, సెకండ్ ఇన్నింగ్స్ 153 అలా వస్తుంది. అండ్ ఇప్పుడు కొంత బ్యాటింగ్కి అనుకూలంగా మారేటువంటి పిచ్లు ఉన్నాయి కాబట్టి ఈజీగా 200 స్కోర్ వచ్చేటువంటి వెన్యూ ఇది. మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ గ్రౌండ్ కాబట్టి ఈరోజు మ్యాచ్ కూడా పక్కాగా 200 స్కోర్ మనం చూసేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రెండు టీంల ప్లేయింగ్ 11ని కంపేర్ చేసి ఎవరికి ఎడ్జ్ ఉంది అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. రైట్, ఇది ప్లేయింగ్ 11 గత మ్యాచ్లో ఆడినటువంటి ప్లేయింగ్ 11 పంజాబ్ కింగ్స్కి అదేవిధంగా కేకేఆర్కి ఆడినటువంటి ప్లేయింగ్ 11 ఇది ఒకసారి చూడొచ్చు. పంజాబ్లో ప్రియాంష్ ఆర్య, ప్రమన్ సింగ్, కూపర్ కనోలి, శ్రేయస్ అయ్యర్, నేహల్ వదేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సన్, బాట్లెట్, వైశాఖ్ విజయ్ కుమార్, హర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్. ఇక్కడ ప్రియాంష్ ఆర్య ప్లేస్లో ఇంపాక్ట్లో ఒక బౌలర్ని తీసుకున్నారు. ఇక్కడ రహానే ఫిన్ అలన్, రఘువంశీ, కెమెరూన్ గ్రీన్, రింకు సింగ్, అనుకుల్ రాయ్, రమన్దీప్ సింగ్, సునీల్ నారాయణ, కార్తిక్ త్యాగి, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, ముజర్బానీ. ఇక్కడ ఫిన్ అలన్ ప్లేస్లో ఒక బౌలర్ని ఇంపాక్ట్లో తీసుకున్నారు. దీంతో 12 మంది. ఈరోజు మ్యాచ్లో రచిన్ రవీంద్ర ఆడేటువంటి అవకాశాన్ని ఏమన్నా మనం చూడొచ్చు ఇంపాక్ట్లో. మేబీ కెమెరూన్ గ్రీన్ని పక్కన పెట్టవచ్చు, లేదా ఇంకొకరినైనా కూడా పక్కన పెట్టే అవకాశాన్ని కేకేఆర్ నుంచి మనం చూడొచ్చు. ఎందుకంటే వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది కేకేఆర్. ఇప్పుడు ఈడెన్ గార్డెన్లో జరుగుతున్నటువంటి మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా గెలవాలని చూస్తుంటుంది. కాబట్టి కొన్ని మార్పు చేర్పులు ఖచ్చితంగా ఈరోజు ప్లేయింగ్ 11లో కేకేఆర్ చేయబోతుంది, ఖచ్చితంగా చేస్తుంది కూడా. అండ్ అలాగే ఓపెనింగ్ ఇక్కడ లెఫ్ట్ రైట్ కాంబినేషన్లో సునీల్ నారాయణ్ మరలా ఫిన్ అలన్తో కలిసి ఓపెనింగ్ పార్ట్నర్షిప్కి వచ్చేటువంటి అవకాశం మనం చూడవచ్చు ఈ మ్యాచ్లో. ఎందుకంటే సునీల్ నారాయణ్ గతంలో ఓపెనింగ్లో వచ్చి ఏం చేశారో చూసాం. మరి ఈ సీజన్లోనే ఓపెనింగ్ దించకుండా తన బౌలర్ లాగానే చూస్తున్నారు. తన బౌలర్లానే కాకుండా పవర్ ప్లేలో ఉన్నటువంటి 2-3 ఓవర్లైనా కూడా 30-40 కొట్టేసి వెళ్ళిపోయేటువంటి హార్డ్ హిట్టర్ కింద సునీల్ నారాయణ చూస్తుంటారు. కేకేఆర్ వాడిందే ఓపెనర్గా కేకేఆర్ టీమే మొదట్లో సునీల్ నారాయణని, మళ్ళీ మధ్యలో ఆపేసినట్టున్నారు. బట్ ఇప్పుడు మళ్ళీ తీసుకునేటువంటి అవకాశం ఉంది ఇక్కడ. ఎందుకంటే ఒకవైపు ఫిన్ అలన్ విధ్వంసం చేస్తున్నాడు 1-2 ఓవర్లలో, దాంతోపాటు సునీల్ నారాయణ కూడా ఉంటే పవర్ ప్లేలో రావాల్సినటువంటి పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మిగతా వాళ్ళకి ఈజీ అవుతుంది. కాబట్టి ఈ ఐడియా ఇంప్లిమెంట్ చేస్తారు చూడాలి కేకేఆర్కి. అండ్ పంజాబ్కి వచ్చేసరికి ఇక్కడ పెద్దగా ఏం మార్పులు ఉండకపోవచ్చు, యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ చాలా ప్రెషర్ పడుతుంది ఎవరికంటే శ్రేయస్ అయ్యర్కి. పంజాబ్ టీం నుంచి చాలా కీలకమైనటువంటి థ్రెట్లో ఉన్నాడు ఇప్పుడు పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. ఎందుకంటే గత 2 మ్యాచ్ల్లో కూడా స్లో ఓవర్ రేట్ కారణంగా పెనాల్టీ ఎదుర్కొని డీమెరిట్ పాయింట్స్ కూడా
పెరిగినటువంటి శ్రేయస్ అయ్యర్కి ఈ మ్యాచ్లో కనుక స్లో ఓవర్ రేట్ కనుక కొనసాగించినట్లయితే మొత్తానికి నిషేధం పడేటువంటి అవకాశం ఉంది ఇంకొక మ్యాచ్ వరకు. సో ఆ యొక్క టెన్షన్ కూడా ఉంటుంది, మ్యాచ్ని డీల్ చేయడమే కాకుండా ఆ టెన్షన్ కూడా ఉంటుంది. కాబట్టి శ్రేయస్ అయ్యర్కి కొంత ఆ బడ్డను పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇదే టీంతో వారు బరిలోకి దిగుతారు. ఓపెనింగ్ ప్రియాన్స్ ఆర్యా, ప్రమాణ్ సింగ్ పర్ఫెక్ట్గా కనిపిస్తున్నారు బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే. కూపర్ కర్నూలు కూడా వరుసగా 2 మ్యాచ్ల్లో కూడా మంచి ప్రదర్శన చేశాడు. శ్రేయస్ అయ్యర్ గత మ్యాచ్లో హాఫ్ సెంచరీ కొట్టి తన బ్యాటింగ్ ప్రదర్శన ఎలా ఉంటుందో చూపించాడు. నేహాల్ వదీరా కూడా ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. శశాంక్ సింగ్ ఇంకా అంత పెద్దగా ఆపర్చునిటీ తనకు రాలేదు, చూస్తున్నాడు. మార్కస్ స్టోయినిస్ కూడా అవసరం ఉన్నప్పుడు తన బ్యాట్ జులిపిస్తాడు. బ్యాటింగ్ ఆర్డర్లో పంజాబ్కి ఈ ఆర్డర్ మనకు కనిపిస్తుంది. కేకేఆర్ చూస్తే అజింక్య రహానా మొదటి మ్యాచ్ ఆడాడు కానీ 2వ మ్యాచ్లో విఫలమయ్యాడు ఘోరంగా. ఫిన్ అలెన్ తను ఉన్నంతసేపు విధ్వంసం సృష్టించడంలో కీలక దిట్ట అని చెప్పాలి. ఫిన్ అలెన్ లాస్ట్ మ్యాచ్లో కూడా SRHతో మ్యాచ్లో కూడా ఒకే ఓవర్లు 20కి పైగా 25 పైగా స్కోర్ చేసి విధ్వంసం సృష్టించి వెనుదిరిగాడు. ఇంకొక 2 ఓవర్లు ఉంటే ఏం జరుగుతుందో మనందరికీ తెలిసింది. తుఫాను ఉన్నంతసేపు తుఫాను సృష్టించి సునామీ సృష్టించి వెళ్ళిపోతాడు. ఇలాంటి ఫిన్ అలెన్ ఇంకొక పవర్ ప్లే మొత్తం ఉంటే మాత్రం ఆ స్టోరీ వేరేగా మారిపోతుంది మొత్తం కూడా. సో అజింక్య ప్లేస్లో ఇప్పుడు సునీల్ నారాయణ వస్తాడా, అజింక్య రహానా వస్తాడా అనేది చూడాలి. తర్వాత రఘువంశీ, క్యామరన్ గ్రీన్ ఒక్కడే చాలా హెవీగా కాస్ట్ పెట్టి తీసుకున్నారు కేకేఆర్, కానీ అనుకున్న స్థాయిలో రాణించట్లేదు ఇప్పటివరకు. 2 మ్యాచ్లో కూడా విఫలమయ్యాడు. రింకు సింగ్ గత మ్యాచ్లో కొంత బర్డెన్ భుజాల మీద వేసుకున్నాడు మ్యాచ్ని గెలిపించేటువంటి ప్రయత్నంలో, కానీ అవుట్ అయిపోయాడు. అనుకుల్ రాయ్ కూడా, రమన్దీప్ కూడా వెయిట్ చేస్తున్నారు ఒక మంచి నాక్ కోసం. సో ఇక్కడ బ్యాటింగ్ విధ్వంసాన్ని చూస్తే కొంచెం బ్యాలెన్సింగ్గా, స్ట్రాటజిక్గా, కన్సిస్టెన్సీగా పంజాబ్ మంచి కనపడుతుంది. బట్ భీకరమైనటువంటి బ్యాటింగ్ లైనప్లో మాత్రం కేకేఆర్ హెవీగా కనిపిస్తుంది. రింకు సింగ్ కానీ, ఫిన్ అలెన్ కానీ, రఘువంశీ కానీ. ఇప్పుడు ఇక్కడ క్యామరన్ గ్రీన్ పోతే మరి గ్రీన్ ప్లేస్లో ఇంకొక బ్యాటర్ని తీసుకుంటారా, రచిన్ రవీంద్రని తీసుకుంటారా? ఎందుకు రచిన్ రవీంద్ర బౌలింగ్ బ్యాటింగ్ రెండింటికి పనికి వస్తారు, లేదంటే ఇంకొక బ్యాటర్ని తీసుకుంటారా అనేది చూడాలి. దాంతో ఇంకా స్ట్రాంగ్ కూడా అవుతుంది కేకేఆర్ బ్యాటింగ్. సో ఈరోజు ఈడెన్ గార్డెన్లో జరిగేటువంటి మ్యాచ్లో బౌలింగ్ కూడా చూడండి. ముజర్బాన్ ఇక్కడ గత మ్యాచ్లో 4 వికెట్లు తీసి పర్ఫెక్ట్గా తన బౌలింగ్ ప్రదర్శన చేస్తున్నాడు. వరుణ్ చక్రవర్తి మాత్రం 2 మ్యాచ్లో 2 విఫలమైపోయాడు. మరి ఈ మ్యాచ్లో వరుణ్ చక్రవర్తిని ఉంచుతారా, ఇంకొక బౌలర్కి అవకాశం ఇస్తారా అనేది కూడా చూడాలి కేకేఆర్ నుంచి. వైభవ్ అరోరా కూడా, కార్తిక్ త్యాగ్ కూడా పర్వాలేదు అనిపిస్తున్నారు. సో బౌలింగ్ ఆర్డర్లో చూస్తే ఇక్కడ కేకేఆర్తో పోలిస్తే పంజాబ్కి కొంత స్ట్రాంగ్గా కనిపిస్తుంది. యజువేంద్ర చాహల్ లాస్ట్ మ్యాచ్లో 1 వికెట్ తీశాడు, అంతకుముందు 2 తీశాడు. హర్షదీప్ సింగ్ ఒకడే గత 2 మ్యాచ్లో కూడా అనుకున్న స్థాయిలో రాణించట్లేదు. వైశాఖ్ విజయ్ కుమార్ కూడా 2 వికెట్ తీశాడు గత మ్యాచ్లో. బార్ట్లెట్ కూడా రాణిస్తున్నాడు, జాన్సన్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. కాబట్టి బౌలింగ్లో కొంత పంజాబ్కి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఎటు చూసినా కూడా పంజాబ్ 2 మ్యాచ్లు వరుసగా గెలిచి మంచి స్ట్రాంగ్గా కనిపిస్తుంది. కాబట్టి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కి అయితే ఈ మ్యాచ్ కొంత ఒత్తిడిగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇన్ టైంలో మ్యాచ్ కంప్లీట్ చేయాలనేటువంటి తొందరతోటి కొన్ని తప్పిదాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది, లేదంటే మ్యాచ్కి నిషేధం పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ఆ ప్రెషర్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఏదేమైనా పంజాబ్ కొంత స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ జరిగేది ఈడెన్ గార్డెన్లో మ్యాచ్ కాబట్టి ఇక్కడ ఎవరో గెలిచేటువంటి అవకాశం ఉందంటే ఇప్పటికి 2 మ్యాచ్లు ఓడిపోయినటువంటి కేకేఆర్ ఖచ్చితంగా 3వ మ్యాచ్ గెలవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి గెలవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. ఫిన్ అలెన్ ఈసారి స్ట్రాటజీ ఇంకొంత మార్చి ఇంకొంత ఎక్కువ ఓవర్లు ఉండడానికి ప్రయత్నం కొనసాగించేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఫిన్ అలెన్ కనుక నిలబడితే పవర్ ప్లే మొత్తం కూడా, లేకుంటే 10 ఓవర్ల వరకు నిలబడితే ఇక కేకేఆర్ టీం పరుగులను మాత్రం ఎవరు ఆపలేరు, అంత దారుణంగా వెళ్ళిపోతాయి. ఏదేమైనా కూడా నాకు అనిపిస్తుంది ఈరోజు ఈ రెండిట్లలో స్లైడ్ ఎడ్జ్ చూస్తే బిగ్ ఫైట్ అయితే ఉండబోతుంది, పక్కాగా టఫ్ ఫైట్ అయితే ఉండబోతుంది. కానీ కేకేఆర్ఏ గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు నాకు కనిపిస్తుంది. ఈరోజు మ్యాచ్లో పక్కగా కేకేఆర్ కంబ్యాక్ చేస్తుంది, మంచి స్ట్రాంగ్గా బ్యాటింగ్ లైనప్ ఉంది. కాబట్టి కేకేఆర్ చేసేటువంటి అవకాశం ఉంది ఈ మ్యాచ్లో. అదేవిధంగా 40% పంజాబ్ గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్లో. సో అలా జరుగుతుందని చెప్పలేం, బట్ నా అంచనా వరకు అట్లా జరగవచ్చు, లేదంటే లేదు కూడా. అండ్ మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. కేకేఆర్ గెలుస్తుందా, పీబీఎస్కే గెలుస్తుందా, ఏది గెలుస్తుంది ఈరోజు మ్యాచ్లో అనేది కూడా మీ అంచనా కూడా కామెంట్ చేయండి. మ్యాచ్ తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో, రేపటి వీడియోలో దీని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇది నిజమవుతుందా లేదా, ఈ ఉన్నటువంటి స్ట్రాటజీ ప్రకారం ఏ రకంగా ముందుకు వెళ్తారు ఈరోజు టీం మెంబర్స్ అనేది చూద్దాం.